ఇంటర్ కాలేజీల అగ్నిమాపక శాఖ ఎన్ఓసీలపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆఫ్లైన్లో ఎన్ఓసీల మంజూరు వల్ల నకిలీవి సృష్టించారని పోలీసులు భావిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ను అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, ఇంటర్ కాలేజీల అగ్నిమాపక శాఖ ఎన్ఓసీలపై దర్యాప్తు వివరాలు సంబంధించిన వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది. మొత్తంగా అయితే ఇప్పటి వరకు 56 కాలేజీలు ఫైర్ ఎన్ఓసీలు నకిలీవి సమర్పించినట్లయితే హైడ్రా గుర్తించింది. ఈ మేరకు ఇప్పటికే లేక్ పోలీస్ స్టేషన్లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరోవైపు తాజాగా మరో 48 ఇంటర్ కళాశాలలకు చెందిన ఒక లిస్టును ఈరోజు తాజాగా హైడ్రా అధికారులు లేక్ పోలీసులకు అందజేశారు. వాటిపై కూడా ఆ ఎన్ఓసీలకు సంబంధించి కూడా సంతకాలు ఫోర్జరీ జరిగినట్లు అయితే అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వాటిని కూడా అందజేశారు. దీంతోపాటు మరొక 174 కళాశాలల ఫైర్ ఎన్ఓసీలను కూడా ప్రస్తుతం హైడ్రా అధికారులు పరిశీలిస్తున్నారు. ఇందులో ఉన్నతాధికారులు అంటే హైడ్రా కమిషనర్ రంగనాథ్ కావచ్చు, అదేవిధంగా అగ్నిమాపక శాఖలో పనిచేసి బదిలీ అయిన అప్పటి డీజీ నాగిరెడ్డి కావచ్చు, మరోవైపు జీహెచ్ఎంసీ అధికారుల సంతకాలు కూడా ఫోర్జరీ అయినట్లు ఇప్పటికే హైడ్రా ఫిర్యాదు చేసింది. ఈ విషయంలో అయితే పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఈ మొత్తం వ్యవహారంలో సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, ఈ సంతకాల ఫోర్జరీ ఎలా జరిగింది అనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. మొత్తంగా అయితే ఇందులో దళారుల పాత్ర ఎంతవరకు ఉంది, కళాశాలల పాత్ర ఏంటి, మొత్తంగా దళారులు కళాశాలల నుంచి ఎంత మేరకు ఈ ఫోర్జరీ సంతకాల సమర్పణలో ఏ మేరకు డబ్బులు వసూలు చేశారు అనే విషయంపై అయితే పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఇప్పటికే పలు కాలేజీల యాజమాన్యాలను పోలీసులు ప్రశ్నిస్తున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే తాజాగా సమర్పించారో తాజాగా ఈ 48 కళాశాలల ఎన్ఓసీలపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులకు వాటి వివరాలు అందించారో అందుకు వాటి ఎన్ఓసీలను కూడా పరిశీలిస్తున్న పరిస్థితి. అందులో ఫోర్జరీ ఏమైనా జరిగిందా అనే విషయాన్ని కూడా పోలీసులు లోతుగా పరిశీలిస్తున్నారు. మరోవైపు ఈ 174 కళాశాలల ఎన్ఓసీలను కూడా తాజాగా హైడ్రా అధికారులు పరిశీలిస్తున్నారు. వాటిలో కూడా ఏమైనా ఫోర్జరీ జరిగిందా అనే విషయాన్ని కూడా లోతుగా ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇందుకు సంబంధించిన కేసును లేక్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. చూడాల్సి ఉంది మరి ఎవరెవరు ఇందులో సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అనే విషయం ఎలా అంటే ఏ మేరకు దర్యాప్తులో ఏం బయటపడుతున్నది వేచి చూడాల్సి ఉంది. ఇది ఎన్ఓసీల ఫోర్జరీకి సంబంధించి తాజా పరిస్థితి. ఓవర్ టు యు.